మనలో చాలా మందికి వచ్చే సందేహం, దేవుడు ఒకడే అయితే ఎందుకు ఇంతమంది దేవుళ్ళు? ఏ దేవుడిని పూజ చేయాలి? ప్రతి ఇంట్లో వేరే దేవుడిని ఎందుకు పూజిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మన భక్తి మరింత బలపడుతుంది. ఈరోజు ఈ సందేహాన్ని సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. దేవుడిని ఎందుకు పూజ చేయాలి? దేవుడికి పూజ చేయడం అంటే అతనికి అవసరం కాదు, మనకే అవసరం. పూజ వల్ల మనసుకు శాంతి, భయం తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి, ఒత్తిడి తగ్గుతుంది. మనము బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి జపిస్తే మనసుకు ఓదార్పు లభిస్తుంది. దేవుడు కోరికలు తీర్చే యంత్రం కాదు, మనసుకు బలం ఇచ్చే శక్తి. దేవుడు ఒకడేనా? హిందూ ధర్మం చెబుతుంది పరమాత్మ ఒకటే, కాని ఆయన రూపాలు అనేకం. ఉదాహరణలు: సూర్యుడు ఒకడే కాంతి, వేడి, జీవం ఇస్తాడు. అలాగే ఒకే దైవశక్తి అనేక రూపాలు. ఎందుకు అనేక దేవతలు? ఎందుకు ప్రతి ఇంట్లో వేరే దేవుడు? ప్రతి కుటుంబం ఒక దేవుడిని ముఖ్యంగా పూజించడం వెనుక కుటుంబ సంప్రదాయం, వంశదైవం, పూర్వీకుల విశ్వాసం, తమకు కలిగిన దైవ అనుభవం, గ్రామ దేవత. ఇది భేదం కాదు, భక్తి వైవిధ్యం. భారతదేశం వైవిధ్యంలో ఏకత్వానికి ఉదాహరణ. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ప్రేమ, నమ్మకం, కృతజ్ఞత, శాంతి. దేవుణ్ణి భయంతో కాదు, ప్రేమతో పూజించాలి. మనము ఏ దేవుడికి దగ్గరవుతున్నామో ఎలా తెలుస్తుంది? అది బయట గుర్తులు కాదు, మన అంతరంగంలో మార్పులతో తెలుస్తుంది. దేవుడికి దగ్గరవుతున్న సంకేతాలు: మనసుకు శాంతి పెరగడం, చిన్న విషయాలకు కోపం తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, లోపల ప్రశాంతత పెరుగుతుంది. ఇది దైవ అనుగ్రహానికి మొదటి సంకేతం. కోపం, అహంకారం తగ్గడం, తక్కువగా తగువులు, మనసులో ద్వేషం తగ్గడం, ఇతరులను క్షమించగలగడం. దేవుని దగ్గరైతే మన హృదయం మృదువవుతుంది, మంచి ఆలోచనలు రావడం, ఇతరులకు సహాయం చేయాలనే భావం, నిజాయితీగా జీవించాలనే కోరిక, తప్పు చేయకూడదనే భావన. ఇది అంతరంగ పవిత్రత పెరుగుతున్న సంకేతం. పూజ చేయాలనే కోరిక సహజంగా రావడం, బలవంతంగా కాదు. దేవుడి పేరు వినగానే ఆనందం, మంత్రం జపించాలనిపించడం, ఆలయానికి వెళ్లాలనిపించడం. ఇది ఆత్మదైవంతో కలుస్తున్న సంకేతం. ముఖ్యంగా గుర్తుంచుకోండి, దేవుడు బయట దూరంలో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు. మనము మంచి మనసుతో జీవిస్తే దేవునికి దగ్గరవుతున్నామన్న మాట.